ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నన్ను కానీ శివయ్య తండ్రిని కానీ తాకు. కొత్త సంవత్సరం మొదటి వారంలో నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు. నీ కోరిక నెరవేరబోతుంది తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరైతే బాబా గారిని స్మరిస్తూ బాబా గారిని కానీ శివయ్య తండ్రిని కానీ తాకండి. మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీ జీవితం ఒక ప్రకాశవంతమైన వెలుగులోకి రాబోతుంది. నీకు అతిపెద్ద విజయాన్ని పరిచయం చేస్తానమ్మా. బాబా అర్థం కాలేదు అని అనుకుంటున్నావమ్మా. నేను చెప్పేది 2 నిమిషాలు జాగ్రత్తగా విను. తల్లి, నవ్వుతూ కొన్ని విషయాలు దాటివేయాలి. నిన్ను హేళన చేసినా, నిన్ను గాయపరిచినా, ఎలాంటి విషయమైనా సరే నువ్వు నవ్వుతూ చూసి చూడనట్లు వెళ్ళిపో. అటువంటప్పుడే నీకు అతి త్వరలో గెలుపు అనేది వస్తుంది. నీ మనపక్వం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ మనసు పక్వం చెందినప్పుడే నువ్వు నా బిడ్డగా మారిపోతావమ్మా. నువ్వు నన్ను తాకావు కదమ్మా. నువ్వు వెతుకుతున్నవి, అల్లాడిపోతున్నవి అన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇది కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. ఎలాంటి ఆలోచన కూడా మనసులో పెట్టుకోవద్దు. ఎప్పుడూ కూడా నాకు అంతా మంచే జరుగుతుంది అనే నమ్మకంతో ఉండు తల్లి. కావాలన్నా నా బాబా ఉన్నారు, నాకు ఇస్తారు అని ధైర్యంగా ఉండు. ఇతరులు నవ్వుకుంటారనో హేళన చేస్తారనో ఏదో ఆలోచించవద్దు. వాళ్ళు ఏమి ఆలోచించినా ఏదీ జరగదు. నీ అడుగులన్నీ నీ జీవితానికి మంచి జరిగేలా ఉండాలి. పడ్డ కష్టమంతా కూడా అవమానంగా భరించవద్దమ్మా. అంతా కూడా సరైపోతాయి అని నమ్మకంతో ఉండు. పోరాటం ఎంత కష్టంగా ఉంటుందో నీకు జీవితంలో ఏర్పడే గెలుపు కూడా అంత గొప్పగా ఉంటుందమ్మా. కష్టాన్నైనా తట్టుకోగలిగితే తర్వాత వచ్చే గెలుపు నీకు జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టం తెలియకుండా నా బిడ్డల్ని పెంచాలి అని అనుకోవటం తప్పు కాదు. కానీ నువ్వు పడే కష్టం, నీ కష్టం వెనుక ఉన్న ఓపిక, లో ఉన్న నమ్మకం గురించి నీ బిడ్డలకి తెలియచేయి తల్లి. నీ గౌరవం, నీ విలువ వాళ్ళకి తెలుస్తుంది. అర్థాలు లేకుండా నిజాయితీని మాత్రమే చూపించు. అలాగే వాళ్ళని పెంచు తల్లి. వారు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే తల్లి, నువ్వు మాత్రం నిజాయితీని నమ్మి నిజాయితీగానే ఉండు. అభిమానం, నీ నిజాయితీ, నీ ప్రేమ, నీ మంచి గుణం అన్నీ నాకు తెలుసు తల్లి. ఓకే తల్లి, నీ దగ్గర ఈ విషయాలన్నీ చెబుతున్నాను. మంచి విషయాల కోసం ధైర్యంగా ముందు అడుగు వెయ్యి. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉండు. న్యాయం గెలిచేలా చూసుకో. మనుషులు అందరి బాధలకి కారణం ఏమిటో తెలుసా తల్లి? నీకంటే ఇతరులు బాగున్నారు అనే భావన అస్సలు రానివ్వద్దు. ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకి ఉంటుంది. ఎవరు ఎలా అయినా ఉండని, నీకు నువ్వుగా ఉండమ్మా. నువ్వు కోరింది నీకు దక్కేలా నీ సాయి తండ్రిని నీకు సహాయం చేస్తాను. అంతేగాని ఇతరులతో మాత్రం పోటీ పడవద్దు. ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దు. అది నీ జీవితాన్ని పెద్ద దెబ్బతీస్తుంది. ఆలోచనలు కట్టుబాటులో ఉంచుకో. నీ ఆలోచనలు గొప్పగా ఉంచుకో అమ్మా. నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ ఇతరుల బాధకి మాత్రం నువ్వెప్పుడూ కారణం కావద్దు. నువ్వు ఆనందంగా ఉండే ప్రతి విషయం నీదే అవుతుంది. నువ్వు ఎదురు చూసే విషయం అతి పెద్దగా, అది ఎంత పెద్దదైనా సరే జరిగే తీరుతుందమ్మా. ఎప్పుడూ కూడా ఏదీ ఆగదు. నువ్వు జీవించిన జీవితం ఎవ్వరికీ ఉండదు. కాబట్టి ఆనందంగా ఉండు తల్లి. నువ్వు మంచిదానివి కాబట్టి మంచిగా ఆలోచిస్తే నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.
నిజాయితీని, ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండు. అది నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. అలాగే ఎంతగా సంపాదించాలని ఆలోచించి నీ ఆరోగ్యాన్ని కోల్పోవద్దు తల్లి. నీ ఆరోగ్యమే నీకు మహాబలం కదా! నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదమ్మా ఏదైనా సాధించగలవు. అవును తల్లి, ఆనందంగా ఉండు. డబ్బు, నగలు మాత్రమే జీవితానికి ప్రశాంతతని ఇవ్వవు. ప్రశాంతత అనేది సంతోషంలో ఉంటుంది. సంతోషాన్ని తప్పకుండా నీ జీవితానికి నీ సాయి తండ్రి నేను అందిస్తానమ్మా. దుఃఖం, సంతోషం ఇవి ఎవరికీ కూడా శాశ్వతం కాదు. తియ్యటి జీవితం అనుభవించాలి అంటే ఈ కష్టాలు అన్నీ కూడా దాటవలసిందే. ఇప్పుడు కష్టంగా ఉన్నా తర్వాత సుఖం వస్తుంది అని తప్పకుండా అనుకమ్మా. అందువల్ల మంచే తలుచుకుంటూ మంచే చేస్తూ ధైర్యంగా ఉండమ్మా. ఒక విత్తనం వేస్తేనే కదా అది పువ్వులు, కాయలు, పండ్లను ఇస్తుంది. అలాగే మంచి అనే ఒక విత్తనం వెయ్యి, దాని ఫలితం తప్పకుండా నీ చేతికి అందుతుంది. తలుచుకున్న వెంటనే ఎప్పుడూ గెలుపు రాదమ్మా. దానికి తగ్గ ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం ఇవన్నీ కలిస్తేనే గెలుపు. కాబట్టి నీకున్న ప్రయత్నం ఎప్పుడూ ఆపవద్దు. కృషి చేస్తూనే ఉండు. ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకో. నీకైన విజయం తప్పకుండా నీకు లభిస్తుంది. ఒక్కసారి ఓడినావు అంటే ఆ ఓటమి ఎక్కడ తప్పు జరిగింది అని సరిచేసుకుని గెలుపు వైపు అడుగులు వేయి. తప్పకుండా నీకు గెలుపు అందుతుంది. బాగా ఆలోచించు తల్లి. నీ బాబా తండ్రి నీకేం చెబుతున్నాడో అర్థమవుతుంది. ఇక నీ జీవితంలో ఓటమి ఉండకూడదు అంటే ఈ విషయాలన్నీ కూడా నువ్వు పాటించవలసిందే తల్లి. కొన్ని విషయాలు జరిగితేనే అది గెలుపు అనుకోకు. జరగకపోయినా సరే అది నీ మంచికే అనుకో అమ్మా. ఒక్కొక్కసారి జీవితం, ప్రయాణం వేరువేరుగా ఉండవచ్చు. నీకు మంచి ఏదో, చెడు ఏదో అనేది జీవితం తప్పకుండా నేర్పుతుంది. అది సందర్భాలను బట్టి, మనుషులను బట్టి నీకే అర్థమవుతుందమ్మా. ఎవరితోనూ పోటీ అనేదే వద్దు అని చెప్పాను కదమ్మా. నీకు కావలసింది సరైన సమయంలో నీకు తప్పకుండా అందుతుంది. నీ మనసు తేలికగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ, నీ సాయి తండ్రి మాటలన్నీ అర్థమవుతాయి. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. రేపటి రోజున సంతోషం నీ జీవితంలోకి వస్తుంది. నీ బాబా తండ్రి నీతో ఉండగా భయమెందుకమ్మా, ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు సాయి తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు శివయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ మనసు ఏదో బాధలో ఉంది కదా, అన్నిటికీ కూడా సందేహపడుతున్నావు. నీ జీవితానికి సంబంధించి నమ్మకం ఇంకా రాలేదు కదమ్మా. నేను నీ తండ్రిని కదమ్మా. నాతో మాట్లాడు తల్లి. నీ మనసులోని బాధ నాతో చెప్పుకో. నీ మనసులో ఏదో ఏదో ఆలోచనతో ఉన్నావు. అన్నిటినీ కూడా నాతో పంచుకో తల్లి. నేను నీ కోసం మంచి సమాధానాన్ని అందిస్తానమ్మా. ఇలా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నెరవేరుస్తాను అని సత్య ప్రమాణం చేస్తున్నానమ్మా. నా ఈ వాక్కులో కొద్దిగా నీకు అనుమానం ఉంది కదా తల్లి. ఇప్పుడు ముందు నాకు కావాల్సింది చేసి పెట్టు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి. నన్ను నమ్ము తల్లి. నా దగ్గర శరణాగతి పొందు. తర్వాత నీకు చేయవలసింది చేస్తాను. నేను పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా. కానీ నేను అనుకున్నది జరగటం లేదే అని వాగ్వాదం మన ఇద్దరి మధ్య జరుగుతుంది కదమ్మా. నా జీవితంలో ఏదీ జరగదు, నేను దురదృష్టవంతురాలిని అని బాధపడుతున్నావు కదమ్మా. చూడు బిడ్డ, శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదమ్మా. నీ జీవితంలో ఏది జరిగినా సరే అది శివాజ్ఞ అని అనుకో అమ్మా. అంతేగాని నువ్వు దురదృష్టవంతురాలివి అని అర్థం కాదు తల్లి. నీకు మంచి చేయటం కోసమే నీ దారిలోకి నేనే వస్తున్నానమ్మా. నీకు వాకు ఇచ్చినట్లు నీ కోరిక నేను నెరవేరుస్తాను. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. ఎప్పుడైతే నా పాదాల చెంతకు చేరావో అప్పటి నుంచి నా ఒడిలో ఉన్నావు అని గుర్తుంచుకో తల్లి. నీ దగ్గర ఉన్న వ్యతిరేకతంతా కూడా కడిగేసి పరిశుద్ధమైన మనసుతో నిన్ను ఉంచుతాను. నా బిడ్డగా ఉన్నవారికి నేను అన్నిటిలో కూడా చేయి అందించటానికి ముందుగా ఉంటాను. అది నా బాధ్యత తల్లి. కాబట్టి నీ కోసం నువ్వు అడిగినవన్నీ కూడా నీ కోరికలు నెరవేరుస్తాను అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నేను నీకు ఇచ్చిన వాక్కు నిలబెట్టుకునేందుకు పనులు ఆరంభించేశాను. కానీ వాటిని నువ్వు గమనించటం లేదు. ఎందుకో తెలుసా?
నీళ్లు కదపకుండా ఉన్నప్పుడు అందులోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి కదా. తేటమైన నీళ్లు పైకి తేలుతాయి. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సమస్య అనే మలినాలు తనంతట తానే పోతాయి. కానీ నువ్వు మాత్రం నీ సమస్యని ఒక భూతద్దంలా చూసి భయపడిపోతున్నావు. అందువల్ల నీరు తేట కాకుండా మలినంగానే ఉన్నాయి. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండు తల్లి అని చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు. కానీ నీ చుట్టూ ఉన్న సమస్యలు వలవేసి కమ్మేసి ఉంటున్నాయి. ఎన్నో కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా దిగమింగుకుని ఉన్నావు కదా. అన్నీ నాకు తెలుసమ్మా. కాలమే నీ గాయానికి మందు తల్లి. కొద్ది కాలం ఈ కష్టాన్ని తట్టుకో. కాలం చాలా శక్తివంతమైనది, బలమైనది. అన్నిటికీ కూడా బదులు ఇస్తుంది. నీ కష్టం కనపడకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం. ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది బిడ్డా. ఎంతలా నేను ఆరుదల చెప్తున్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అంతలా ఎదురు చూసి చూసి విసుగు చెంది విరక్తి పొంది ఉన్నావు కదమ్మా. కాబట్టి నీ బాబా తండ్రి నీ కోసం పనిచేయటం నువ్వు చూస్తావు. నువ్వు కోరిన కోరికలు నెరవేరటానికి నేను పనిచేస్తాను. ఖచ్చితంగా నీ బాబా పనిచేసేది నీకోసమేనమ్మా. నువ్వు నమ్ముతావు కదా బిడ్డ. నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఎక్కడ నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటారో, ఎవరైతే నా బాబా ఉన్నారు అని నమ్మకంతో ఉంటారో, సాయి పూజలు హారతులు తలుచుకుంటూ ఉంటారో, నన్నే స్మరిస్తూ నా మాటలే చెప్పుకుంటూ నా గురించే మాట్లాడుతూ ఉంటారో, అక్కడ నేను తప్పకుండా కొలువై ఉంటాను బిడ్డ. నన్ను ఎప్పుడైతే తలుచుకుని స్మరిస్తూ ఉంటావో అప్పుడు నిన్నే నేను చూస్తూ ఉంటాను. నీకు మందుగా ఉంటాను. నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. ఎన్నో రోజులు నీకు తెలియకుండానే నువ్వు కన్నీరు పెట్టావు కదా తల్లి. కొన్నిసార్లు నా అద్భుతాలు తెలిసి ఒళ్ళు దలజరించినట్టు ఉంటుంది కదా. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీ పక్కనే ఉంటాను. నీ ప్రశ్నలన్నిటికీ కూడా బదులు ఇస్తాను. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తాను. ఇది చాలు బాబా అని నువ్వు ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుందమ్మా. ఇవన్నీ నీ జీవితంలో జరగాలి అంటే ఇప్పుడు నువ్వు నీ మనసుని బలంగా ఉంచుకోవాలి. ఏది వచ్చినా తీసుకునే ధైర్యం కావాలి. ఇది నీ బాబా నీకు ఇస్తున్న సత్య ప్రమాణం తల్లి. ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నువ్వు ఏది కోరుతావో అది తప్పకుండా నీ చేతిలో పెడతాను. ఇది నీ బాబా తండ్రి సత్య ప్రమాణమైన వాకు. అతి త్వరలో నీకైనది నీకు అందుతుంది. అతి త్వరలో నువ్వు కోరింది నెరవేరబోతుంది. ఇక దేని గురించి కూడా ఆలోచించకుండా నా మీద నమ్మకంతో ఉండి మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. అంతా మంచే జరుగుతుంది. నేను నీతోనే ఉన్నాను కదమ్మా. నా ఆశీస్సులతో పాటు ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నీకు శుభకాలం ఆరంభమైంది. కొత్త సంవత్సరం నీకు ఎంతో కొత్త జీవితాన్ని అందిస్తుంది. ఇక భయం వదిలేసి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు శివయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.